పిల్లి తన పిల్లలు పెద్దయ్యేసరికి 7 ఇళ్ళు తిప్పుతుందంటండి. ఈ 7 ఇళ్ళు తిప్పేసరికి అవి కాస్త పెద్దయిపోతాయండి. అయితే ఈ ఇల్లు తిప్పేటప్పుడు తల్లి తన పిల్లలను నోటితో పట్టుకొని మోసుకొని వెళ్తుందండి. మోసుకొని వెళ్తుంది. ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దశలో ప్రభువుకి మనకు అనుబంధం ఎలాగే ఉంటుందండి. ఎలా? పిల్లి పిల్లల్లాగా. నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని గమనించినట్లయితే ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు, శత్రులైన ఐగుప్తులు వస్తున్నప్పుడు మోషే అంటాడు, మీరు ఊరకనే నిలిచి ఉండి దేవుడిచ్చే విజయాన్ని చూడండి అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు ఆ రోజు ప్రభువు యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప విజయాన్ని అందిస్తాడండి. ఇది మొదటి విషయం. కోతిని మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద చెట్లు ఎక్కేటప్పుడు కావచ్చు, బిల్డింగులు దూకేటప్పుడు కావచ్చు, ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకి దూకేటప్పుడు కావచ్చు, కోతి తన పిల్లలను పట్టుకోదండి. కోతి పిల్లే తల్లిని గట్టిగా పట్టుకుంటుందండి. ఆత్మీయ జీవితంలో ప్రభుతో నడిచే కొలది ప్రభుతో మన అనుబంధం ఇలాగే ఉంటుందండి. ఎలా? కోతి పిల్లల. నిర్గమాకాండం 17వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే రెఫీదీము దగ్గర అమాలేకులు యుద్ధానికి వచ్చినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, మీరు వెళ్ళి యుద్ధం చేయండి, ప్రభువు మన పక్షాన నిలబడతాడు అని చెప్పినప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తారండి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గొప్ప విజయాన్ని పొందుకుంటారండి. ఇది రెండవ విషయం. పిల్లి పిల్లలకు, కోతి పిల్లలకు మధ్య తేడా ఏంటంటే పిల్లి తన పిల్లలను పట్టుకొని మోసుకుని వెళ్తుందండి. కానీ కోతి తన పిల్లలను మోసుకుని వెళ్ళేటప్పుడు పిల్లలే గట్టిగా పట్టుకుంటాయండి. మొదటి విషయంలో ఇశ్రాయేలు ప్రజలు నిలబడితే ప్రభువే వారి పక్షాన యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలకి విజయాన్ని ఇచ్చాడండి. రెండవ విషయంలో ప్రభువు ఇశ్రాయేలు పక్షాన నిలబడగా ఇశ్రాయేలులే యుద్ధం చేసి యుద్ధంలో గెలిచారండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నా ప్రభువుతో ఉండాలని, స్థిరంగా ఉండాలని, ప్రభువును గట్టిగా పట్టుకొని ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను.